తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారి నాయకత్వం, నెలవల విజయశ్రీ గారి నాయకత్వం, నెలవల సుబ్రహ్మణ్యం గారి నాయకత్వం, అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి ఈ రోజుకి 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని సూలూరుపేట కాన్స్టిట్యున్సీ ప్రజలకి అందరికి కూడా 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే నెలవల విజయశ్రీ గారు ఎమ్మెల్యే. ఈరోజు ఆమె వారి తండ్రి అయినటువంటి నెలవల సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ గారు, వీరందరి ఆధ్వర్యంలో ఈరోజు సూలూరుపేట కాన్స్టిట్యున్సీ బ్రహ్మాండమైన అభివృద్ధి బాటలో ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. దానికి నిదర్శనమే సంవత్సరాల నుంచి కమ్మవారిపాలెంకి రోడ్డు లేక అష్ట కష్టాలు పడుతున్న ప్రజలకి నేను నా బిడ్డ గెలిస్తే మీకు కమ్మవారిపాలెంకి రోడ్డు వేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఈ విన్నమాల గ్రామానికి కలెక్టర్ గారిని రప్పించి 4 కోట్ల చిల్లరకి శాంక్షన్ చేయించిన ఘనత నెలవల సుబ్రహ్మణ్యం గారిదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సెంటర్లో నీళ్లు సదుపాయం లేదని చెప్పి మేము ఆ రోజు చెప్తే వెంటనే దరిదాపుల 3 లక్షల రూపాయలతో బోరు వేయించడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 1 కోటి రూపాయలతో ఎస్టీ కాలనీలో ప్రతి ఒక్క గొంతు కూడా సీసీ రోడ్లు వేసేదానికి ఎస్టిమేషన్లు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది, నెలవల సుబ్రహ్మణ్యం గారిది, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారిది అని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. రావడం పోలవరాన్ని పూర్తి చేసే దశలో అడుగులేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన 3 రాజధానులు అని చెప్పేసి నినాదంతో రాజధానిని శిథిలావస్థలో తీసిపోయిన ఈ జగన్మోహన్ రెడ్డి మన తెలుగుదేశం పార్టీ రూలింగ్ రావడం అమరావతిని జంగిల్ వర్క్ ఇన్ని కూడా చేయించి ఈరోజు కోట్ల రూపాయలు పెట్టి అమరావతిని పూర్తి చేసే దిశలో అడుగులు ముందుకేస్తున్నాడంటే అది తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నారా లోకేష్ గారు ఈరోజు 1 కోటి చిల్ల సభ్యత్వాలు చేయించి రాష్ట్రంలో ఈ దేశంలోనే నెంబర్ 1 తెలుగుదేశం పార్టీ అని చెప్పి అనిపించిన ఘనత నారా లోకేష్ గారిది. అయితే ఈరోజు ఐటీ విద్యాశాఖల్లో ఆయనదంటూ మార్క్ వేసుకొని ముందుకు పోతూ ఉన్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఆపేసిన విద్యార్థులకి బకాయిలన్నింటినీ కూడా ఈరోజు ఆయన సర్వతో అన్నింటినీ కూడా చెల్లిస్తున్నాడంటే ఇదే తెలుగుదేశం పార్టీ అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో కూడా స్థానిక ఎలక్షన్లో కావచ్చు, మళ్ళీ రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలు రుణపడి ఉంటారని చెప్పి తెలియజేస్తూ మా నెలవల విజయశ్రీ గారు ఈరోజు బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తున్నారు. నెలవల సుబ్రహ్మణ్యం గారు చేదోడు వాదోడుగా నిలబెట్టి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏది కూడా ఫండింగ్ తేడాలో కూడా అన్నీ కూడా నెలవల సుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ